ఎల్బీ నగర్లోని జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా క్యాండిల్ లైటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ యేసు దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య ప్రసంగికులుగా అంతర్జాతీయ ప్రసంగికులు, నేషనల్ ప్రేయర్ మూమెంట్ హైదరాబాద్ డాక్టర్ కేవి పాల్ పాల్గొని సువార్తను అందించారు. అనంతరం జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీస్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేసుకునే దానికి భిన్నంగా ఈ సంవత్సరం నూతన మందిరంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ యేసు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఏబి ప్రసాద్, పాస్టర్లు, దైవ సేవకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభాని దాసుని దీవించండి, తన తలపురి సఫలపరిచి నీ నామానికి మహిమకరంగా వాడుకోమని యేసునామమున అడిగి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. మరి జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీ ద్వారా ఈ దినము గ్రాండ్ క్రిస్మస్ సంబరం జరిగింది. ఈ సంబరంలో అనేక మంది దైవసేవకులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు, పెద్దలు వచ్చారు. ప్రత్యేకతగా స్థానిక ఎమ్మెల్యే గారు సుధిరెడ్డి గారు వచ్చారు. అలాగే కాంగ్రెస్ లీడర్గా జైపాల్ రెడ్డి గారు వచ్చారు. వారందరూ కూడా ఆనందించారు. ఈ పండుగలో సంబరం చేశాము. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా జీసస్ చర్చ్ మినిస్ట్రీ అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవా పరిచయంలో ఉంది. ప్రతి సంవత్సరం మేము రోడ్డు మీద క్రిస్మస్ చేసేవాళ్ళము. ఈ సంవత్సరం సొంత బిల్డింగ్ కట్టుకోవడానికి దేవుడు కృప చూపించే బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా చుట్టుపక్కల వారందరూ కూడా గత 15 సంవత్సరాలుగా సహకరిస్తున్నారు. ఇదినా నా చిల్డ్రన్స్ మరి సండే స్కూల్ పిల్లల వారు కూడా ఆ డ్యాన్స్లు వేయడానికి మా సంఘం నుంచే కాకుండా చుట్టుపక్కల వారందరూ కుటుంబాల నుంచి పిల్లలందరూ వచ్చి కూడా డ్యాన్స్లు వేసి ఆనందించారు. వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటాము. ఈ గలీలో వారందరి కొరకు ప్రతి ఉదయం 5 గంటలకు లేచి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ప్రతిఫలం మేము చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మరి యొక్క జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీ తరఫున మరి ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఉండాలని ప్రత్యేక కోరుతున్నాము. మరి ఎమ్మెల్యే గారు మా మధ్యానికి రావడం చాలా సంతోషము. వారు వచ్చి చాలాసేపు కూర్చున్నారు. వారికి కూడా వారి కుటుంబానికి క్రిస్మస్ శుభ సందేశాలు తెలియజేస్తున్నాము. అలాగే జైపాల్ రెడ్డి గారికి కూడా మరి క్రిస్మస్ శుభ సందేశాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మన మధ్యలోకి వచ్చి మంచి వర్తమానం అందించిన డాక్టర్ కేవి పాల్ గారు నిజంగా అద్భుతంగా మాట్లాడతారు. వారు మమ్మల్ని అందున్నారు. వారు కూడా ఒక మాట చెప్తే బాగుంటుందని మేము అనుకుంటాం. వారు ఒక మాట మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. లోకములున్న మనుషులందరి కొరకు రక్షకుడుగా పుట్టిన యేసయ్య, ఆ యేసు ప్రభు అందరి పాపం క్షమించి అందరికీ రక్షణ, నిత్య జీవన్ ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, దీవించేవాడు. ఆ యేసు ప్రభు ఈ ప్రాంతములు, ఈ పట్టణములు, రాష్ట్రములు, ఈ దేశములు, లోకములున్న అందరూ జీవితంలో రావాలి, అందరికీ రక్షకుడుగా ఉండాలి. అదే ఆశ. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.